నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల భాగంగా తూర్పు నియోజకవర్గ ప్రజా కాపునాడు అధ్యక్షులుగా అమృతం లక్ష్మీకాంత్ నియమించడం జరిగింది. ఎరంశెట్టి అంజిబాబు మాట్లాడుతూ కాపులంతా ఐక్యంగా ఉండాలి, కాపులు అభివృద్ధి సంక్షేమాన్ని కృషి చేయాలి, పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలి, తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు అత్తులూరి జశ్వంత్ కుమార్, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు విశ్వంశెట్టి ఉషా జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపారాము, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్, 22వ డివిజన్ అధ్యక్షులు అల్లంశెట్టి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షులుగా అమర్త లక్ష్మీకాంతం గారిని ఈ రోజున నియమించడం జరిగింది. తూర్పు నియోజకవర్గ 22 డివిజనల్ కమిటీలు కాపుల సంక్షేమానికి అభివృద్ధికి లక్ష్మీకాంత్ గారు ఈ రోజు నుంచి ఆయన అందుబాటులో ఉంటారని, అలాగే కాపుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని, తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం ప్రభుత్వం వారు వెంటనే నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని, అట్టడుగు స్థాయిలో కాపులు ఉన్నారని వారి స్థితిగతులు ప్రభుత్వం వెంటనే వాళ్ళు చూసి రిజర్వేషన్ కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపారాము గారు, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి జశ్వంత్ కుమార్ గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు విశ్వంశెట్టి ఉషా జ్యోతి గారు, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమృతం లక్ష్మీకాంత్ గారికి ఈ రోజున తూర్పు నియోజకవర్గానికి ఇవ్వటానికి అందరూ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.